దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు అనిల్ కుమార్ అన్న. ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రికల్ సూపర్వైజరు, ఆర్టిస్ట్ గట్రా ట్రై చేస్తున్నాను ఇప్పుడు అలా. సో నిన్న నుంచి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది, మరి ఏమంటారు దీని మీద? బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది. జనాలకు స్వాగతం పలుకుతుందా లేకపోతే కాంట్రవర్సీకేనా? కాంట్రవర్సీ ఏముండదు భయ్య, కాంట్రవర్సీ అనేది ఉండదు కానీ ఇంకా నడుస్తుంది కదా. ఎంటర్టైనర్స్ కామన్ ఆడియన్స్ తీసుకుంటా చెప్పారు, 5 మెంబర్స్ తీసుకున్నారు. ఇమ్మనెల్ గారు, దాని తర్వాత మన రితు చౌదరి గారు, వీళ్ళంతా మంచి ఎంటర్టైనర్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా జరుగుతుంది అక్కడ పరిణామాలు, ఏం సంగతి అని చెప్పి. ఇంకా ఫస్ట్ డేనే కదా. అంటే సెలబ్రిటీస్ అన్నారు కానీ అందులో ఏ ఒక్కరి పేరైనా సెలబ్రిటీ లా కనబడుతుంది, అందులో యూట్యూబ్లో కదా. సెలబ్రిటీ అంటే వాళ్ళు కూడా సెలబ్రిటీ, సెలబ్రేషన్ చేసుకుని సెలబ్రిటీస్, వాళ్ళు సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీలు అనుకోండి. సెలబ్రిటీలు అంటే మరి పెద్ద పెద్ద హీరోలను తీసుకొచ్చి పెట్టేంత మన బడ్జెట్ లేదు కదా. ఇంకా వాళ్ళు కూడా సెలబ్రిటీలే, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. చూడాలి మరి. అంటే మనము జడ్జ్ చేయలేం కదా ముందే, చూడాలి. ఇంకా ఫస్ట్ డేనే కదా, ఇంకా నడుస్తూ ఉంటే ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఏం సంగతి. బిగ్ బాస్లో మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే అవి టాస్క్లా లేకపోతే కాంట్రవర్సీయా? కాంట్రవర్సీలు కామెడీ కోరుకుంటా భయ్యా. ఇంతమంది బోలేగా ఉంటారు, మంచి ఎంటర్టైనర్. అది బిగ్ బాస్ చూస్తే ఒక మంచి హ్యాపీనెస్ అనేది అందించేది. అలాగే ఇప్పుడు ఇమ్మానుల్ గారు అయితే ఉన్నారు, ఇమ్మానుల్ గారు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు. రితు చౌదరి గారు వెళ్ళారు, మంచి మంచిగా అది. ఈసారి కామనర్స్ కూడా వెళ్ళారు కదా, మరి సెలబ్రిటీస్కి ఏమాత్రం తగ్గ రావాలో లేకపోతే కామనర్స్ ముందు తలుగుతారా? ఫస్ట్ నేను ఒకటి చెప్తాను భయ్య, అంటే ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, వాళ్ళైతే అంటే వాళ్ళకి ప్రొఫెషనల్ వేరే జాబ్ అయితే ఉంది, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి కానీ, స్క్రీన్లోకి కానీ, ఒక చిన్న ఇండస్ట్రీ కానీ, యూట్యూబ్లోకి కానీ, లేదా కెమెరా ముందు నేను నాలంటి వాళ్ళు కూడా కెమెరా ముందు నడిపించాలంటే ది నీడ్ ఫేమ్ అనమాట. ఫేమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు, ఒక 5 మంది అనేది తెలియదు. నాకు కూడా ఇప్పుడు నోట్ అనేది కాలేదు వాళ్ళ పేర్లు ఎవరు, ఏం సంగతి అని చెప్పి. ఒక 1 వీక్ తర్వాత ఓకే పలానా వాళ్ళు ఉన్నారు, ఒక 2 వీక్స్ తర్వాత ఓకే వీళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేశారు, ఇప్పుడు మన ముందుకు వచ్చారు. దాని తర్వాత డైరెక్టర్లు చూస్తారు, ఓకే డైరెక్టర్లు ఓకే పలానా వాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు, గ్లామరస్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటారు అన్నమాట. చూసిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని ఒక సినిమాలో అవకాశాలు ఇచ్చేకి అవకాశం ఉందన్నమాట. వాళ్ళకు కూడా అదే కావాలి. సో ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది? సీజన్ 9 గత సీజన్ కూడా మించిపోతుందా లేకపోతే అలానే కంటిన్యూ అవుతుందా? చెప్పలేం. ఇంకా ఫస్ట్ డే నడుస్తుంది, మనం చూడలేదు. ఇంకా 1 వీక్ తర్వాత, ఆఫ్టర్ 1 వీక్ విల్ డిస్కస్ కంపల్సరీ. మనం అయితే డిస్కస్ చేద్దాం దీని గురించి, ఎలా జరుగుతుంది. అంటే అంతకంటే ముందుగా మినపటి కంటే బాగుందా, ఇప్పుడు బాగుందా, ఇంకా ముందుకు ఏమైనా వెళ్ళేటి ఏమన్నా చూద్దాం మరి. ఈసారి జంటలు అంటే ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ వెళ్ళిపోయారు, హౌస్లోకి ఎంటర్ పోయారు. ఇద్దరు కలిసి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరు? ఇమ్మానుల్, రితు చౌదరి. ఫిక్స్ అయ్యావు? ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.